అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? సిస్టర్ గారు ప్రార్థన చేసి వంట ప్రారంభించారా? లేకపోతే కంగారుగా భర్తకు లేకపోతే పిల్లలకు క్యారేజీ టైం అయిపోతుందని వంట చేసేసుకుంటున్నారా? ఎంత బిజీగా ఉన్నా సరే ముందు స్థానము దేవునికి ఇవ్వండి, ప్రార్థించండి. ఈరోజు మన కార్యక్రమాల నడిపింపు కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి అన్నట్లు. పిల్లలు ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నారమ్మా? టెన్షన్ లేకుండా, కంగారు పడకుండా ప్రియ దేవుని బిడ్డలారా బాగా చదవండి. ఎందుకంటే మన ప్రయత్నం మనం చేయాలి, మిగిలిన భారాన్ని దేవుని దగ్గర దేవుని మీద వేయాలి. అంతే తప్ప మనం ఏమీ చదవకుండా అంతా నువ్వే చూసుకో ప్రభువా అనడం దేవుని బిడ్డ లక్షణం కాదు. నీ శక్తి వంచన లేకుండా నువ్వు ఏది చేయాలనుకున్నావు అది చేసి మిగిలిన భారమంతా ప్రభు మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా మన బిడ్డల జీవితాల్లో కార్యాలు చేస్తారు. మంచిది బిడ్డల వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము చివరి వచనంలో దావీదు గారు ప్రార్థన మనకు కనబడుతూ ఉంటుంది. ఎంత చక్కని ప్రార్థన! ఇంచుమించు మరి 18వ వచనం దగ్గర నుంచి 29వ వచనం వరకు మనం చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి. సమయాన్ని బట్టి నేను కొన్ని మాటలు మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మొదటగా మనం చూస్తే, నీ దాసునైన నా కుటుంబము నిమిత్తము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అనే మాట. అబ్బా, ఈ మాట గమనించాను బిడ్డలారా. దావీదు తన జీవితంలో తన కొరకు ఏది అడిగేవాడు కాదు. అర్థం చేసుకోవాలి. అంతా దేవుని నామ మహిమార్థంగా జీవించడానికే. ఈరోజు మనం లేస్తే అన్నీ మన కోసం అడుగుతూ ఉంటాం. కానీ దావీదు అలా కాదు. అయ్యా, నా కుటుంబం ఎక్కడ ఉండాలంటే నీ సన్నిధిలో ఉండాలయ్యా. ఆ చివరిలో మరి నీవే కాదు, నీ కుటుంబం అంతా కూడా, నీ బిడ్డలంతా కూడా మరి నిత్యము ఆశీర్వదించబడతాయి. అంటే ఆశీర్వాదం దావీదుతోనే ఆగిపోవట్లేదు, వారి పిల్ల తరాల వరకు వెళ్ళిపోతుంది. అమ్మా బాబు, మనం డబ్బు సంపాదిస్తే కొద్ది కాలం ఉండొచ్చు, ఆ తర్వాత ఎవరు అనుభవిస్తారో ఎవరికి తెలుసు. ఒకవేళ ఆస్తులు, ఒకవేళ ధన సంపాదన, భూ సంపాదన సంపాదించుకుంటే అది ఎంతకాలం ఉంటుందో, ఎవరి దగ్గర ఉంటుందో తెలియదు. ఎందుకంటే మహా గొప్ప వాళ్ళు సైతం అలా సంపాదించుకున్నారు, వారి పిల్లలు వచ్చినప్పటికీ పాడైపోతుంది. కానీ దావీదు గారు సంపాదించినటువంటి ఆ ఆశీర్వాదం, ఆ దీవెన, ఆ కాపుదల, ఆ భద్రత వారి పిల్లల వరకు కూడా మరి మేలుకరంగా మారిపోయింది. నేను అంటాను, దావీదు గారిని తన వంశానికి, అంతేకాదు ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరముగా మార్చేసాడని నమ్మొచ్చు. ఆశీర్వాదం వేరు, ఆశీర్వాద కారణముగా ఉండడం వేరు. యోసేపు గారిని పొతీఫర్ ఇంటికి ఆశీర్వాద కారణముగా మార్చేశారు. అర్థం చేసుకోండి. యోసేపుని బట్టి పొతీఫర్ ఇల్లు దీవించబడింది. యాకోబును బట్టి లాబాను కుటుంబము దీవించబడింది. దానియేలు గారిని బట్టి బబులోను సామ్రాజ్యమే ఆశీర్వదించబడింది. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుందా? ఆ మాట నీ బిడ్డలు చెప్పగలరా? నిన్ను బట్టి నీ గ్రామము దీవించబడిందా? తమ్ముడు, చెల్లి, నిన్ను బట్టి మరి మీ సంఘము దీవెనకరంగా ఉంటుందా? ఆలోచన చేద్దామా దయచేసి. సో
దావీదు గారిని బట్టి వారి వంశం అంతా దీవెనకరంగా మారిపోయింది. ఎలాగో కొన్ని మాటలు నేర్చుకుందాం. మొదటగా మనం చూసినట్లయితే దావీదు మరి 18వ వచనంలో మనకు కనబడుతుంది, యెహోవా సన్నిధిని కూర్చుండి అనే మాట, ప్రార్థించి అనే మాట, స్తుతించి అనే మాటలు మనకు అక్కడ కనబడుతున్నాయి. అంటే దావీదు గారు తరతరాలకు వారి వంశానికి ఆశీర్వాదకరముగా మార్చబడ్డానికి అతడు చేసిన పనేంటి తెలుసండి? యెహోవా సన్నిధిలో కూర్చుండి ప్రార్థించే అనుభవం. బిడ్డ, ఈరోజు నువ్వు ఎన్ని సంపాదించు కానీ దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుని ప్రార్థిస్తే బా, ఎన్ని అద్భుతాలైనా మన కుటుంబానికి దేవుడు చేస్తూ ఉంటాడు. ఈరోజు కూర్చునే అనుభవం, దేవుని దగ్గర కూర్చునే అనుభవం లేదు నాన్న. ఈరోజు నేర్చుకుందాం దయచేసి. అందుకే దావీదు దీవించబడుతున్నాడు. నేను ఒక వరం అడిగాను, ఆ దేవుని ప్రసన్నత చూడాలని, ఆయన దేవుని దగ్గర ఉండాలని వరం అడిగాడంటండి. అది వరం అంట. దేవుని దగ్గర కూర్చోవడమే వరం. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించడమే ఒక వరం అన్నాడు భక్తుడు. 119వ కీర్తన 164వ చరణంలో చాలా స్పష్టంగా ఉంటుంది మనకి. అతడు దినమునకు 7 మార్లు స్తుతించాడని. గొర్రెలు కాసుకున్నప్పుడు స్తుతించాడు, రాజు అయినప్పుడు స్తుతించాడు, కష్టములో స్తుతించాడు, సుఖములో కూడా స్తుతించాడు. బిడ్డ, మొదటి మాట అర్థం చేసుకున్నారా? ఎందుకు దావీదును దేవుడు బహుతరములకు సంతోష కారణముగా మార్చాడు తెలుసా? అతడు యెహోవా సన్నిధిని కూర్చుండి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. రెండవదిగా మనం గమనిస్తే బిడ్డలారా, అక్కడే ఉంది 17, 18 వచనాల్లో అతడు అన్నాడుగా దేవుని దగ్గర, ప్రభువా నేను ఎంతటి వాడినయ్యా, కొంతైనా యోగ్యత లేదునైనా ఎంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో ఉంచుటకు అంటున్నాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. మనం అనుకో, చిన్న పని చేస్తే అబ్బో మనం గొప్ప అనుకుంటాం. ఇశ్రాయేలు ఎవ్వరూ చంపలేని గొలియాతును చంపాడు. ఫిలిస్తీయులకి దావీదు పేరు చెప్తే దడ. ఎంత గొప్ప విషయాలు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఎలుగుబంటి వస్తే దాన్ని చీల్చేశాడు, చంపేశాడు. సింహాన్ని మేకపిల్ల చీల్చి పడేశాడు దేవుని శక్తి చేత. మన చిన్న పాము పిల్ల, వానగొట్టు పిల్ల చంపేస్తా, ఇవ్వ నేను పాము చంపేసి కొట్టేస్తూ ఉంటాం మనం. అర్థం చేసుకోండి బిడ్డలారా. అంతటి గొప్ప పనులు చేసిన, ఇది నేను చేశాను అనట్లేదా, యుద్ధం నాది అనట్లేదు, ఇదంతా దేవుడే చేశాడు. నేను ఎంతటి వాడను బాబు అంటున్నాడు. బిడ్డలారా, అర్థం చేసుకుంటున్నారా? యెహోవా సన్నిధిలో కూర్చుని ప్రార్థించి ఆరాధించే స్థితి కలిగిన ఆయన. రెండవదిగా తగ్గింపు జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంది. ఏదైనా దేవునికే మహిమ. అక్కడ ఉన్న మాట, నీకు ఖ్యాతి కలుగునట్లు, అబ్బబ్బా, నీకు పేరు కలిగినట్లు, అయ్యా నువ్వు నన్ను వాడుకో, నేను ఒక పాత్రనంతే. బిడ్డలారా, ఎంత తగ్గింపు జీవితం. దావీదే పెద్ద గొప్ప పరిశుద్ధుడు అని అనట్లేదు, మనలా తప్పులు జరిగాయి. కానీ ఏ తప్పు జరిగినా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఒప్పుకునే స్వభావం కలిగిన దావీదు. అందుకే ఆయన దీవించారండి. ఈరోజు చాలాసార్లు మనం ప్రార్థించినప్పుడు అంటూ ఉంటాం, ప్రభా తప్పు చేశానేమోనైనా, అబద్ధం ఆడానేమోనైనా, అలా చెప్పాను అలాగంటావు. ఒకసారి వినండి అమ్మా, నీకు తెలీదా నువ్వు తప్పు చేసావో లేదో, నువ్వు అబద్ధం ఆడవో లేదో నీకు తెలీదా? ప్రార్థనలో కూడా కొంతమంది ఎలాంటివి చేస్తారు, నేను తప్పు చేశానేమోనైనా క్షమించు అంటే ఏంటి? నేను చేసుంటే క్షమించు, నువ్వు చేసావో లేదో నీకు తెలీదా? దావీదు అలా కాదు, అయ్యా నేను పాపిని బాబు అని చెప్పి దేవుని దగ్గర చాలా సమర్పణ కలిగి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్నాడు. బిడ్డలారా, అర్థం చేసుకోండి. మరి ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్నప్పుడు ఒక తీర్మానం చేసుకో, యెహోవా సన్నిధిలో కూర్చుని ప్రార్థించే అనుభవం ఉందా? ఆయన నామాన్ని ఘనపరిచే అనుభవం ఉందా నీకు? తగ్గించుకుని ఆయన నామాన్ని హెచ్చించే అనుభవం ఉందా? అంతేకాదు బిడ్డ, దయచేసి గమనించినట్లయితే ఆయనకు ఖ్యాతి వచ్చినట్లుగా, అనగా ఆయనకి పేరు వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా? తప్పులు జరిగితే ప్రభు దగ్గర ఒప్పుకునే స్వభావం ఉందా?
అవన్నీ కలిగిన వాడే దావీదు నాన్న. అందుకే దావీదుని బహుతరములకు సంతోషకరంగా వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మరి రాజులుగా ఉండడానికి దేవుడు అభిషేకించేశాడు నాన్న. అర్థం చేసుకోనికి చాలా విషయాలు ఉన్నాయి. సమయమైంది కాబట్టి నేను ముగిస్తున్నాను. మరి ఈ రోజున నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి నీ కుటుంబాన్ని బహుతరములకు సంతోష కారణంగా ఉంచాలంటే యెహోవా సన్నిధిలో కూర్చుని ప్రార్థించి ఆరాధించే జీవితం, తగ్గించుకునే జీవితం, దేవుని నామాన్ని మహిమపరిచే జీవితం, తప్పు జరిగినప్పుడు ఒప్పుకునే జీవితం, పశ్చాత్తాపపడే జీవితం, సమస్త మహిమ ఘనతలు ప్రభుకే సమర్పించే జీవితం కలిగి ఉంటే తప్పకుండా దేవుడిని దీవిస్తాడు. అటువంటి కృపా దైవ సహాయం దేవుని మనందరికి అనుగ్రహించును గాక. ఆమె తండ్రి నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. మేము మా పరిచర్య, మా కుటుంబాలు బహుతరములకు సంతోష కారణంగా ఉండాలంటే దావీదు జీవితంలో ఒక్క 2-3 విషయాలే ఉదయకాల సమయంలో నేర్చుకోవడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. అయ్యా నేర్చుకుని అలా పాటించుటకు జ్ఞానము దయచేయి, అలా నడుచుటకు మీ జ్ఞానము దయచేయి. అయ్యా తప్పు చేశామేమో కాదు నైనా, తప్పు జరిగి ఉంటే అది ఒప్పుకుని మనసు మాకు దయచేయనైనా. ఆశీర్వదించండి, దర్శించండి, దీవించండి, మేలుతో నింపండి, నమ్మకమైన ప్రియబిడ్డలుగా జీవించడానికి మార్గాలు తెరవండి. నడిపించమని, స్థిరపరచమని, బలపరచమని, భద్రపరచమని, అభిషేకించమని, ఆశీర్వదించమని, మేలుతో నింపమని, నీ కొరకు బలమైన సాధనాలుగా వాడుకోమని, రక్షించి, నడిపించి, స్థిరపరిచి, బలపరచమని అడుగుచు ఈ దీనుడు ప్రార్థన అంగీకరించుమని, మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసు నామమున మిక్కిలి వినంగా వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.